దీని దిగుబడి చూడండి సార్, కాపు చాలా కాపు నాణ్యత గాని, చిక్కటి కాపు, కాయ నాణ్యత గాని, కొమ్మ నాణ్యత గాని, పూత గాని, పింజికే కాయ కాయ ఉంటుంది సార్ దీనికి దిగుబడి. అగా ఇటు చూడండి సార్ ఒకసారి. మనం అబద్ధాలు చెప్పడం లేదు, క్లారిటీగా కనిపిస్తుంది కదా సార్. అవునన్నా, ఇది ఏ చెట్టు అన్నా చూసుకో సార్, అది ఆడ బాగుంది కాడని కాదు, ఎక్కడన్నా చూసుకోండి దిగుబడి బాగా ఉంటుంది. ఇలా సార్ అదే ప్రతి చెట్టు ఏ చెట్టుకైనా గ్రోతింగ్ ఉంది కాబట్టి. సో అన్న, ఇది మీ ఊర్లో ఇప్పుడు మీరు ధైర్యంగా మిగతా రైతులకి చెప్పగలుగుతున్నారా? ధైర్యంగా చెప్తాం సార్. సో మీ వల్ల ఇది విఎన్ఆర్ అంటే కన్న తల్లి లాంటిది సార్. ఒక రైతుని ఎప్పుడు పాడు చేయదు. లాస్ట్కి ఎంత రేటు డౌన్ ఉన్నా కూడా మా నిరుడు సంవత్సరం అయినా 10 రూపాయల కిలో పోయింది సార్. 10 రూపాయల కిలో పోయినా కూడా 4 లక్షలు మిగిలినాయి. ఓకే. సో మీకు ఎంత రేట్ తక్కువ ఉన్నా, ఎంత రోగాలు వచ్చినా, మనం ఇది చేసుకున్నా మీకు విఎన్ఆర్ వల్ల అయితే మనకు నష్టం జరగలేదు. రైతుని అభివృద్ధి చేసింది. ఓకే. ఎంతో కష్టాల్లో ఉన్నా కూడా దిగుబడి బాగా వచ్చి ఇప్పుడు రేటు ఉంది సార్. ఒక్కసారి రేటు ఉన్నప్పుడు ఒక్క ఎకరా పెట్టింటే 18 లక్షలు అయింది సార్. ఇంతకు ముందు 18 కటింగ్లు వచ్చింది సార్. అది 18 కటింగ్లు వచ్చింది అంటే ఆ సంవత్సరం నల్లి లేదు, పేను లేదు. ఇప్పుడు నల్లి, పేను అన్ని రాగాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఓపెన్ చెప్పాలి రైతులు. మన తోటి వాళ్ళు ఇప్పుడు ఏమి ఇట్లు చెప్తున్నాడు, కటింగ్ రాగానే నన్ను తక్కువగా అంచనా వేసుకుంటారు. అంటే మీరు బాగా మెయింటైన్ చేసి రోగాలు వచ్చినాయి కానీ దానికి తగ్గట్టు మీరు మందులు కొట్టుకున్నారు, స్ప్రేయింగ్లు చేస్తున్నారు. మరి ఇంకోటి సార్, దీనికి 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి స్ప్రే ఖచ్చితంగా చేయాలి. స్ప్రేయింగ్ కంపల్సరీ చేయాలి. మరి ఇంకొకటి, మిగతావి మిరపలు 18 రోజులు, 16 రోజులు కటింగ్. ఇది 8 రోజులకు కటింగ్. 8 రోజులు అది ఒకసారి చేస్తే ఇది 2 మాటలు చేయాలి సార్. ఓకే. సో దాని వల్ల మీకు దిగుబడి కూడా ఫాస్ట్ గా వస్తుంది. రేట్ ఉన్నప్పుడు రైతుకు అనేది లాభం కూరుస్తుంది. అదే మిగతా వెరైటీలు 20 రోజులకు ఒక కటింగే పడుతుంది, 18 రోజులు, 20 రోజులు. సో మన వెరైటీ ఏంటంటే 8 నుంచి 10 రోజులు అంటే లోపు మనకి 2 వస్తాయి, 2 వచ్చేస్తాయి. సో అది రైతుకి బెనిఫిట్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇంకా తోటి రైతులు పక్కనోళ్ళు మన కల్లా ఏ ఊరులో అన్నా గానీ మా ఇంకోటి సార్, ఇది పైన ఇక్కడ మల్చింగ్ చేసినాం సార్. ఇక్కడ అదే మల్చింగ్ బాగా చేసుకున్నాం. మల్చింగ్ చేసి ఒగో బక్కలోని వచ్చేసి 2 ముక్కులు పెట్టేసినాం సార్. ఓకే. మనకి డిస్టెన్స్ కూడా ముక్కుకి 6 అడుగులు పెట్టినాం సార్. ఓకే. ఇది ఇట్లుంటే దోమ గాని, పేను గాని, నల్లి గాని, జిగ గాని ఏది రాదు. రైతుకి మనం బెనిఫిట్ అనమాట. ఓకే. మనం దగ్గర పెట్టుకుంటే నల్లి పడము, పేను పడము, రైతుకి మందులు శ్రమ తగ్గుతుంది. సో ఎంత గ్యాప్ ఎక్కువ ఉంటే అంత బాగా గాలాడుతుంది వల్ల దిగుబడి బాగా వస్తుంది, రోగాలు తక్కువ, మనం అరికట్టిన అవుతాం సార్. ఓకే. ఓకే. సో ఓకే అన్న, ఈ వీడియోని ఇప్పుడు మేము తీసుకున్నాం కదా, సో దీన్ని యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు సార్, లక్షణంగా పెట్టుకోవచ్చు. మీ నుంచి అభ్యంతరం ఏం లేదు సార్. మీరు 10 మందికి ఇంకా ఫలానా రైతు అని బాగా నీట్ గా చెప్పేయచ్చు. ఓకే అన్న, చాలా ధన్యవాదాలు అన్న. సో మా కంపెనీ నమ్మి, మమ్మల్ని నమ్మి గత 10 సంవత్సరాల నుంచి విఎన్ఆర్ రకాన్ని వేసుకోవడం జరుగుతుంది. సో ఇలానే మీరు ఇంకా రానున్న కాలాలు కూడా అందరికి చెప్పండి. మళ్ళీ తర్వాత కూడా మీరు కూడా వెంటనే కమింగ్ ఇయర్స్ లో కానీ నెక్స్ట్ కూడా కానీ ఇదే వేసుకోండి అన్న. సో ధన్యవాదాలు అన్న. నమస్కారం సార్. నమస్కారం.